4 power 1000 4 power 1000 divided by 7. దీన్ని 4 పవర్ ఎనీ నంబర్ డివైడెడ్ బై 7. 4 ఏ పవర్ తోటి చేస్తే 7 తోటి భాగాహారిస్తే నాకు +1 కానీ -1 కానీ వస్తుంది. 4 పవర్ 1 డివైడెడ్ బై 7 4. 4 స్క్వేర్ 16. 7 రెండ్ల 14, శేషము 2. సో 3 కనుక చేస్తే 4 పవర్ 3 64. 7 9ల 63, శేషం 1. 4 పవర్ 3 పవర్ 333 ఇంటూ 4 పవర్ 1 డివైడెడ్ బై 7. 64. 7 9ల 63, శేషం 1. 1 ఇంటూ 4 ఎంత? 4. 1 ఇంటూ 4 ఎంత? 4. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? 4. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే 4 పవర్ 3 డివైడెడ్ బై 7 64 డివైడెడ్ బై 7. 7 9ల 63, శేషం 1. కాబట్టి అందుకే 1000ని 3 తోటి భాగాహారించాను. 1000ని 3 తోటి భాగాహారించాను. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 1. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్. చూడంగానే కొన్ని ఆప్షన్స్ తప్పు అని చెప్పొచ్చు. చూడంగానే కొన్ని క్వశ్చన్లకు ఇది తప్పు అని చెప్పొచ్చు. ఎలా సార్ అని అంటే, నా ఇక్కడ చూడండి సార్. 4 పవర్ 1000 డివైడెడ్ బై 7. 4 పవర్ 1000 డివైడెడ్ బై 7. సపోజ్గా 4 పవర్ 7 డివైడెడ్ బై 7 అంటే 4 పవర్ 1000ని 7 తోటి భాగాహారిస్తున్నాను. శేషమేమో ఎంత అని అడుగుతున్నాను. శేషమేమో ఎంత అని అడుగుతున్నాను. నవ్వు ఇక్కడ చూడండి సార్. 4 పవర్ 1000 7 ఇంటూ సంథింగ్ ప్లస్ ఆప్షన్ గనక నేను 3 వేసుకుంటే 7x + 3. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. 4 పవర్ 3 పవర్ 333 ఇంటూ 4 పవర్ 1. ఆన్సర్ 4 మిగిలింది, కానీ ఫస్ట్ ఆప్షన్ 3 మిగిలింది. కాబట్టి ఇది 3 కాదు, 4 మిగిలింది కదా సార్. ఇది ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఇక్కడ చూడండి సార్. 4 పవర్ 7ని 7 తోటి భాగాహరిస్తున్నాను. శేషం ఎంత అని అడుగుతున్నాడు. శేషము ఫస్ట్ ఆప్షన్ 3 అనుకుంటే దీనిని 7తో డివైడ్ చేస్తే శేషం 3 రావాలి. నాకు శేషం 4 వస్తుంది. కాబట్టి ఆప్షన్ కాదు. దీనినే డివిజన్ థీరంలో రాశాను.